అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ సాయిని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని నీతి వాక్యాలు మరియు మీరు కొలిచేటప్పుడు ఏదైనా వస్తువు కొలిచి ఇచ్చేటప్పుడు పూర్తిగా చేయండి, న్యాయంగా ఉండండి, అది ధర్మానికి దగ్గరగా ఉంటుంది. అల్లాహ్ కోసం నిజాయితీపరులుగా న్యాయంలో సాక్ష్యం ఇవ్వండి మరియు ధర్మం మరియు దైవభీతిలో సహకరించండి. మరియు మీకు ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత అల్లా నిబంధనను నెరవేర్చండి. నేరుగా బ్యాలెన్స్తో తూకం వేయండి. మరియు నీకు తెలియని దానిని అనుసరించకు. మరియు ప్రజలతో మర్యాదగా మాట్లాడండి. మరియు పాపానికి మరియు దురాక్రమణకు, కబ్జాలకు, ఆక్రమణకు సహాయం చేయకండి. మరియు గూఢాచార్యం చేయవద్దు. మరియు మీ ప్రామిసులను నిలబెట్టుకోండి. మరియు అనాథలకు వారి ఆస్తిని ఇవ్వండి. మరియు మేము మీకు ప్రసాదించిన దాని నుండి ఖర్చు చేయండి. మరియు ఒకరిని ఒకరు తిట్టుకోకండి. మరియు పేదలకు మరియు అవసరం ఉన్నవారికి ఆహారం పెట్టండి. మరియు చెడుకు బదులుగా మంచిని మార్చుకోండి. మరియు మీకు స్వాగతం పలికినప్పుడు దానికి బదులుగా దానికంటే మంచి దానితో స్వాగతం పలకండి, లేదా కనీసం దానికి సమానంగా అయినా, అంటే సలాం గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మరియు తల్లిదండ్రులకు, బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు మీరు సహాయం చేయండి. ఒక జనం మరొక జనాన్ని ఎగతాళి చేయకూడదు. ఎక్కువ అనుమానాలను నివారించండి. ఎక్కువ అనుమానాలు పడకండి, ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపాలకు దారితీస్తాయి. మీరందరూ శాంతిగా ఉండండి. మరియు మీ దాతృత్వ సంస్థలను గుర్తులు లేదా గాయాలతో చల్లనివిగా చేయవద్దు. మరియు ఒకరి సంపదను మరొకరు అన్యాయంగా తినకండి. ఒకరినొకరు ముద్దు పేర్లతో, అంటే నిక్నేమ్లతో అవమానించుకోకండి. మరియు మీకు సలాం చెప్పినప్పుడు మంచి పద్ధతులతో ఇతరులకు సలాం చెప్పండి. అజానికి జవాబు ఇవ్వండి. మరియు వివేకంతో మరియు మంచి ఉపదేశంతో నీ ప్రభువు మార్గం వైపుకు ఆహ్వానించండి. మితంగా నడవండి. మరియు మీ గొంతు తగ్గించుకోండి. మరియు అజ్ఞానుల నుండి దూరంగా ఉండండి. డిబేట్లకి, ఆర్గ్యుమెంట్లకి, అజ్ఞానానికి దూరంగా ఉండటం మంచిది. ఇతరులను క్షమించండి మరియు సరైనది చేయమని ఆజ్ఞాపించండి. మరియు భూమిపై గర్వంగా నడవకండి. ప్రజల నుండి మీ చెంపను తిప్పుకోండి. మరియు విశ్వాసులకు నీ రెక్కను వంచి చూపండి. మరియు సత్యాన్ని అసత్యంతో కలపకండి. మరియు సరైన పదం చెప్పండి. మరియు భూమిలో కల్లోలం వ్యాపింపజేస్తూ దుర్వినియోగం చేయకండి మరియు అతిక్రమించకండి. ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేసినటువంటి విషయాలు. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల, అల్లాహ్ మీరు ప్రవక్త గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని, అల్లాహ్ మేము కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తూ ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అలా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.